కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో తాగుబోతులు వీరంగా సృష్టించారు. పాదచారులతో పాటు సిటీ కేబుల్ ఆఫీస్పై దాడికి దిగారు. అడ్డొచ్చిన వారిని తీవ్రంగా కొట్టారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటనతో అలర్ట్ అయిన పోలీసులు తాగుబోతులను అరెస్టు చేసి రోడ్డుపై నడిపించారు. రోడ్డుపై నడిపించుకుంటూనే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శనివారం రాత్రి మచిలీపట్నంలోని గణేష్ భవన్ ప్రాంతంలో ముగ్గురు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. పాదచారులపై దాడికి పాల్పడటమే కాకుండా సమీపంలోని సిటీ కేబుల్ ఆఫీస్పై కూడా దాడి చేశారు. సిటీ కేబుల్లో పనిచేస్తున్న చలపతి తన విధులను పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే క్రమంలో అరటిపళ్ళు కొనుగోలు చేసేందుకు అరటిపళ్ళ బండి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో కొందరు యువకులు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడుతూ చలపతిపై పడ్డారు. ఎందుకు తనపై పడ్డారంటూ వారిని చలపతి ప్రశ్నించడంతో రెచ్చిపోయారు. చలపతిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిని గమనించిన మరికొంతమంది సిటీ కేబుల్ సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిపైన కూడా తిరగబడి దాడి చేశారు. అంతటితో ఆగకుండా సిటీ కేబుల్ కార్యాలయంలోకి వెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్గా తీసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆర్పేట పోలీసులు రంగంలోకి దిగారు. దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని సిటీ కేబుల్ ఆఫీస్ నుంచి కోనేరు సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అంతేకాకుండా నిందితుల స్వస్థలమైన బలరామునిపేటలో కూడా రోడ్డుపై నడిపించారు. ఈ చర్యతో తాగుబోతులు, రౌడీ మూకలకు పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టయింది. రౌడీ మూకలు, తాగుబోతులు, గంజాయి బ్యాచ్కు ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక అని పోలీసులు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే తాము ఎలాంటి సడలింపులు ఇవ్వమని వార్నింగ్ ఇచ్చారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సీఐ స్పష్టం చేశారు. పోలీసుల చర్యను కొంతమంది అభినందిస్తున్నారు. మరికొందరు కఠిన చర్యల వల్లే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు. మచిలీపట్నంలో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారనే సంకేతంగా ఈ ఘటన నిలిచిందని ప్రజలు చెబుతున్నారు. నా పేరు విభాకర్ అండి. నేను ఎంసీబీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇందాక సుమారుగా 6:30 నుంచి 7 ఆ టైంలో ఏంటంటే నేను ఆఫీస్లో ఉన్నాను. ఈలోపు మా కుర్రాళ్ళు ఏంటో అలజడి కింద అలజడి జరుగుతుందని చెప్పినేసి బయటకు వచ్చి వచ్చేసరికి ఏమైందంటే ఒక ముగ్గురు కుర్రాళ్ళు మా వాళ్ళని స్టాఫ్ని కొట్టేస్తున్నారు. బీభత్సంగా కొట్టేస్తా ఉంటే అందులో ఈ సాయి అనే అతను గబగబా పరిగెత్తుంటే పైకి వచ్చాడు. 2nd ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది. పైకి వచ్చాడు. పైకి వచ్చేసరికి ఏంటి జరుగుతుందని చెప్పి నేను బయటకు వచ్చేసరికి వాళ్ళు ఎంటపడుతున్నారు అనమాట కొట్టేయడానికి. అతను పంపించండి బయటికి అని చెప్పినేసి ఎగబడుతుంటే ఇక నేను వాళ్ళని ఆపేసి ఏంటి గొడవ అని చెప్పినేసి పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వెంటనే ఈ సార్ వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. స్టేషన్కి తీసుకెళ్లారు సార్. ఇక్కడ అందరూ ట్రీట్మెంట్ చేయించడం కోసం మేము ఇక్కడ హాస్పిటల్లో తీసుకొచ్చాం అనమాట. వాళ్ళు బాగా మత్తులో ఉన్నారు. ఎలా పడితే అలా కొట్టేశారు. పాపం రక్తం వచ్చేలా కొట్టేశారు. ఇతనికి మొహం అంతా కూడా చూడండి ఎలా అయిపోయిందో. ఈయనకైతే అసలు కనపడకుండా తగిలిన దెబ్బలు, ఇలా పిడిగుద్దులు, అసలు ఇది కూడా చొక్కా చింపేసి కింద పడేసి చిత్త కొట్టేస్తున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు. అసలు వీళ్ళు వాళ్ళకి మొహపరిచయం కూడా లేదండి. ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు. వాళ్ళు అంతమంది వచ్చేసారు, గొడవ చేస్తారు అన్నమాట. సో ఇదంతా కూడా వాళ్ళు బాగా మత్తులో ఉన్నారు. అది ఏ మత్తు అనేది డాక్టర్లు చూసి తేల్చాలి. అది చూడాలన్నమాట. ఇది మాత్రం మేము దొరికారండి. సిఐ గారు తీసుకెళ్లారు. ముగ్గురు మాత్రం లైవ్ లో ఉన్నారు. ఒకళ్ళు ఎస్కేప్ అయినట్టున్నారు. ఇద్దరు మాత్రం తీసుకెళ్ళినట్టున్నారు సిఐ గారు. అది ఆర్పేట సిఐ గారు తీసుకెళ్లారు. యేసు బాబు గారు సార్ తీసుకెళ్లారు. ఇక ట్రీట్మెంట్ చేసి తీసుకొస్తాం అని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చాం. ఇక వీలైతే ఇక్కడ నుంచి కేసు పెట్టడం అనేది ప్రొసీజర్ తీసుకెళ్ళాం. అసలు కొట్టడానికి కారణం అనేది లేదండి. జస్ట్ అరటిపళ్ళ బండి దగ్గర ఉన్నాడంట. నేను అడిగి చెప్తున్నా, అరటిపళ్ళ బండి దగ్గర తీసుకుంటుంటే వాళ్ళు కొట్టుకుంటూ వచ్చి మనోడి మీద పడ్డారు. పడగానే ఏమైందంటే ఏంటో నా మీద పడతారన్నాడు. ఎవరైనా అంటాం కదా క్యాజువల్ గా. అనేసరికి వెంటనే వాళ్ళు ఏంటంటే ఇక ఈయనేదో వాళ్ళని అటాక్ చేస్తున్నాడు అనే ఉద్దేశంలో ఉన్నారో మరేమో. ఇక ఆయన పడేసి పిడిగుద్దులు గుర్తేస్తుంటే ఇక మా కుర్రోళ్ళు అక్కడ దగ్గరలో ఉండి గబగబా వెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎరక్కొట్టేశారు. ఇది జరిగింది. అసలు పరిగెత్తుకుంటే ఆఫీస్లోకి వచ్చేసినా కానీ ఎగబడుకుంటే ఆఫీస్ మీదకి వచ్చేసారు. అలా ఉంది వాళ్ళ ప్రవర్తన అనమాట. ఇది చాలా భయంకరంగా ఉంది. దీన్ని ఎలా చూడాలో చూద్దాం అనుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది చూడాలి. కేసు ఫైల్ చేస్తాం.